సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక నాయకుల సమావేశం శనివారం గోదావరికని ఐఎఫ్టియు కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకి బహిరంగ లేఖ ద్వారా కార్మికులకు ప్రజలకు ప్రకటన విడుదల చేస్తున్నామని ఐక్య వేదిక నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలైన సింగరేణి కోలరీస్ కంపెనీ లిమిటెడ్ గుర్తించిన బొగ్గు బ్లాక్లను సింగరేణి సంస్థకే కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఒప్పించి సింగరేణి కంపెనీకి అట్టి బొగ్గు బ్లాక్లను ఇచ్చే విషయంపై మీ స్పందనను కోరుతున్నామన్నారు. 150 సంవత్సరాల చరిత్ర కలిగిన మన సింగరేణి కంపెనీ ఇవాళ దేశంలో ప్రపంచంలో గొప్ప పేరు ప్రఖ్యాతలను సాధించిందని, కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ కేంద్రంలో బొగ్గు గనుల వేలం ప్రక్రియను ప్రారంభించి అనేక రాష్ట్రాల్లో కోల్ ఇండియాలో ఉన్న బ్లాక్లను ఇవాళ వేలంపాట ద్వారా బడా కార్పొరేట్ శక్తులకు అప్పచెప్తున్నారు. కానీ సింగరేణి కంపెనీ తన సొంత ఖర్చులతో సొంత నైపుణ్యంతో అనేక బ్లాక్లను గుర్తించిందని, బ్లాక్లను సింగరేణి కంపెనీ నడపడం ద్వారా అనేక మంది నిరుద్యోగ ఉపాధి ప్రజల అవసరాలు తీరనున్నాయన్నారు. తమ విజ్ఞప్తిని పరిశీలించి సింగరేణి కంపెనీ గుర్తించిన సింగరేణి కేటాయించాలని గత నెల రోజుల నుంచి సింగరేణి ప్రాంతంలో ఆందోళనలు జరుగుతున్నాయని తెలిపారు. తమరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చినట్లయితే సింగరేణికే ఇస్తామని అనేక హామీలు పలు సందర్భాల్లో ఇచ్చారని, మీ హామీలకు అనుకూలంగా సింగరేణి కార్మిక వర్గం కోల్ బెల్టులు నియోజకవర్గాల ప్రజలు మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చారన్నారు. వారి ఆశలను వమ్ము చేయకుండా మీ పార్టీ ఇచ్చిన హామీలకు కట్టుబడి కేంద్ర ప్రభుత్వంతో పోరాడుతున్న కార్మిక సంఘాలకు పూర్తిగా సహకరించాలని కోరారు. తెలంగాణలో సింగరేణిని కాపాడుకుంటారని రక్షించుకుంటారనే ఉద్దేశంతో అందరం కలిసి ఎక్కడ అడగకపోయినా కాంగ్రెస్ పార్టీని ఓటేసి గెలిపించడం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక కొత్త బాయి రాలేదు, ఒక సమస్య పరిష్కారం కాలేదు. యాక్షన్లో పోవడం అన్నది బంద్ పెట్టాలి, అలాట్మెంట్ చేయించాలి. ఆ కార్యక్రమం చేపట్టండి. ఇంతకుముందు తెలంగాణ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన 2 ప్రాజెక్టులను అవాంతి కంపెనీ ప్లస్ అరబిందో కంపెనీకి ఇచ్చిన ప్రాజెక్ట్ 2 కంపెనీలను రద్దు చేసి అది సింగరేణికి అప్పచెప్పండి, సింగరేణి నడిపిస్తుంది. సింగరేణిలో కూడా అవుట్ సోర్సింగ్ తగ్గించాలి, పర్మనెంట్ కార్మికులతోటి ఉద్యోగాలు ఇవ్వాలి. అవుట్ సోర్సింగ్ కార్మికులకు జెన్కో ట్రాన్స్కోలో ఏ విధంగా అయితే పర్మనెంట్ చేసిన 20,000 మందికి అదేవిధంగా సింగరేణి ఉన్న కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయాలని మేము ఉప ముఖ్యమంత్రి గారి మీద మాకు నమ్మకం ఉంది. భట్టి విక్రమార్క గారు ఇవాళ వస్తున్నారు. మేము డైరెక్ట్ అక్కడ వచ్చే అవకాశం లేదు కనుక మేము బహిరంగ లేఖ రాస్తున్నాం, ఓపెన్గా మీడియా ద్వారా మీకు తెలియపరుస్తున్నాం. కనుక సింగరేణి మీద దృష్టి పెట్టండి. సింగరేణి ఇన్ఛార్జ్ మీరే కాబట్టి సింగరేణి రక్షించడానికి సింగరేణి అధికారుల మైండ్లో ఉన్నది తీసి పడేయండి. మనం యాక్షన్లోనే పోవాలి, లేకుంటే మనకు దక్కది. యాక్షన్లో పోతే మనకు రాదు. మన దాంట్లోనే లీకేజెస్ ఉన్నారు. మనం ఇంతకు పోతున్నామంటే మనకన్నా తక్కువకి వేస్తే అది రానే రాదు. ఒక్క ప్రాజెక్ట్ మనకు రాదు. కనుక యాక్షన్ అనేది బంద్ పెట్టండి. అలాట్మెంట్ అన్నది కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి మీరు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. అదేవిధంగా కిషన్ రెడ్డి వేలం వేస్తున్నప్పుడు మీరు పాల్గొన్నారు. ఆనాడు కూడా మా అభిప్రాయం చెప్పాం, మీరు పాల్గొనటం కూడా సరైనది కాదని. అయినా ఈ కాలంలో ఈ 6 నెలల కాలంలో మీరు ఆ ప్రభుత్వమే ఒత్తిడి చేయలేదు. అదేవిధంగా ఇక్కడ మన స్టేట్ గవర్నమెంట్కు ఆ బ్లాకులను కేటాయించడం లేదు. కానీ వాళ్ళ పరోక్షంగా వాళ్ళ సింగరేణి మేనేజ్మెంటు బ్లాకుల్ని ఆక్షన్లో పాల్గొని మనం తెచ్చుకోవాలనేటువంటి ప్రతిపాదన పెడతా ఉంది. ఇది సరికాదు. సింగరేణి మేనేజ్మెంట్ కూడా రాష్ట్ర ప్రభుత్వమే ఒత్తిడి తెచ్చి మిగతా రాష్ట్రాల్లో ఎట్లయితే కోల్ బ్లాకులు ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు గుజరాత్ కానీ కోల్ ఇండియాలో కానీ నైవేలి లిగ్నైట్ తమిళనాడులో కానీ ఎట్లయితే బ్లాక్ కొన్ని గనులు ఎట్లయితే కేటాయించారో సింగరేణిలో ఉన్నటువంటి బ్లాకుల్ని బాగా మనమే ఖర్చు పెట్టి మనమే 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కనుగొన్నటువంటి బ్లాకుల్ని మనం ఆక్షన్లో పాల్గొనడం అనేటువంటి సరికాదు. మనకు నామినేషన్ పద్ధతిని కేటాయించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వమే ఒత్తిడి చేయాలా. మీరు ఏం చేశారో ఏం కృషి చేశారో కార్మిక వర్గాన్ని చెప్పాలా. ఈ సమావేశంలో సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక నాయకులు రియాజ్ అహ్మద్, టి శ్రీనివాస్, కృష్ణ, కామెర గట్టయ్య, కుమారస్వామి, జి రాములు, రత్నకుమార్, ఏ వెంకన్న, ఈ నరేష్, దావు రమేష్, బి అశోక్, దేవి సత్యం, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్
ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరిఖని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యం బాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు. 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరిఖని. 7660044330 8142789678.